పున్నమితో ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలాంటి పనులు చేయకూడదు శృతి. నేనేం చేయలేదత్తయ్య. పున్నమే కావాలని మొహాన్ని కొట్టుకుంది. నోర్మయ్, అయినా ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. అయినా నువ్వేం చేసినా పున్నమి సైలెంట్గా ఉంటుందని నువ్వు రెచ్చిపోతున్నావు కదా. తన వెనక నేనున్నాను. ఇంకొకసారి ఇలాంటి అవమానాలు ఎదురైతే పున్నమి క్షమించినా నేను మాత్రం ఊరుకోను. పున్నమిని తీసుకొని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. పృథ్వీ, నువ్వు ఆవేశపడకు. అమ్మమ్మ, నేనేం చేయలేదు. ఇదంతా పున్నమే కావాలని చేసింది. శృతి, నీ చేతి మీద వదిన చారు పోసిందంటే నమ్మారు. కాఫీలో ఉప్పు వేసిందని చెబితే తిట్టారు. ఇప్పుడు వదిన మొహం మీద నువ్వు మజ్జిగ కొట్టావంటే మేమందరం నమ్మకుండా ఎలా ఉంటాం? అంతే కదా నానమ్మా? జరిగిందేదో జరిగింది. శృతి, ఆ పున్నమ్మకి సారీ చెప్పి ఈ గొడవని ఇక్కడితో ఆపేయి. సారీనా? నేనే తప్పు చేయలేదమ్మమ్మా. అలాంటప్పుడు నేను సారీ ఎందుకు చెప్తాను? అయ్యో బాబోయ్, ఎంత మాట! అమ్మమ్మ గారి మాటకే ఎదురు చెప్తావా? అంటే అమ్మమ్మ గారి మాట మీద నీకు కొంచెం కూడా గౌరవం లేదా శృతి? ఇది చాలా తప్పు శృతి. అలా చూడు, అమ్మమ్మ గారి మాట విన్నందుకు ఆవిడకి ఎంత కోపం వస్తుందో చూడు. సారీ పున్నమి. చూడు శృతి, నువ్వు నా చెల్లె లాంటి దానివి. ఎవరూ లేనట్టు తప్పు చేయడం, అందరి ముందు క్షమాపణ చెప్పడం నాకే కాదు, నీకు కూడా అసహ్యంగా ఉంటుంది. ఇంకెప్పుడు ఇలా చేయకు. దున్నపోతు మీద వర్షం పడితే ఎలా ఉంటుందో నువ్వు మాటల్లో చెప్పావు. నేను మజ్జిగతో చూపించాను. అర్థమైందా? శృతి, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి పున్నమి ఏ తప్పు చేయకుండా తన జోలికి వచ్చావో ఊరుకునేదే లేదు. ఏంటి చీప్ గా దాని మొహం మీద మజ్జిగ వేసావు? వేసేదేదో దాని మొహం మీద యాసిడ్ వేయాల్సింది. అమ్మా, ఈ మజ్జిగ కూడా నేను వేయలేదు. అందరి ముందు నన్ను తిట్టించాలని దానికదే వేసుకుంది. ఏంటి ఇదంతా పున్నమి ప్లానా? ఎత్తుకు పై ఎత్తు వేయడం నేర్చుకుందా? అయితే ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మజ్జిగ తాగితే చలవ చేస్తుందంటారు. నువ్వేమో మొహానికి కట్టుకొని శృతి పొగర్ని చల్లార్చావు. అంటే మజ్జిగ నేనే కొట్టుకున్నానని నీకు తెలిసిపోయిందాక? మా చెల్లి గురించి ఆ మాత్రం తెలుసుకోలేనా? అమ్మమ్మ నీకు సారీ చెప్పమన్నప్పుడు దాని మొహం చూడాలి. రక్తం చుక్కలేదు. దానికి దానమ్మకి ఏడుపు ఒక్కటే తక్కువ. లేడీకి కాళ్ళు లేక కాదు, కాలం కుదరక చిక్కింది అంటారు. ఇన్ని రోజులు ఎందుకులే అని శాంతంగా ఓపిక పట్టాను. నా మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంది. అందుకే గట్టిగా బుద్ధి చెప్పాను. అలానే చెప్పాలి పున్నమి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. అలాంటప్పుడు ఈ అనకొండల్ని ఇనుప చువ్వలతో ఎదురు బొంగులతో కొట్టినా కూడా తప్పులేదు. శృతి వాళ్ళ అమ్మగారు మనం కొట్టిన దెబ్బ కన్నా జరిగిన అవమానం గురించి ఎక్కువ ఆలోచిస్తారు.
చేసిన తప్పుని గుర్తు పెట్టుకోకపోగా ప్రతీకారం తీర్చుకోవాలని మాత్రం మర్చిపోలేరు. అందరి ముందు సారీ చెప్పినందుకు ఈ పాటికి నా మీద తల్లి కూతుర్లు కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు. నూరుకుంటే నూరుకొని చారులో తాలింపేసుకుంటారు. నువ్వు మాత్రం ఇలాగే ఉండు. ఇన్ని రోజులు ఈ ఇంట్లో కోడలంటే బానిసలా బతకాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నేను అత్తయ్య గారు చేయలేని ఎన్నో పనులు నువ్వు చేస్తున్నావనే నమ్మకం వచ్చింది. అత్తగారు వస్తున్నారు. అమ్మా పున్నమి, ఏమనుకోవద్దు పున్నమి. శృతిది చిన్నపిల్లల మనస్తత్వం, అందుకే ఇలాంటి అల్లరి పనులు చేస్తోంది. ఏంటమ్మా నువ్వు? శృతిని కోప్పడాల్సింది పోయి పున్నమిని ఓదారుస్తున్నావు. శృతి నా మాట వింటుందో లేదో నాకు తెలియదు. పున్నమి వింటుంది కాబట్టి చెప్తున్నాను. అలా ప్రతిసారి అనుకుంటే పున్నమి పరిస్థితి మారదు. ఆ శృతికి పొగరు తగ్గదు. అత్తయ్య నానమ్మ తనకు అనవసరంగా సపోర్ట్ చేసి చెడగొడుతున్నారు. వాళ్ళెలా ఉంటే మనకెందుకురా? మనం మంచిగా ఉంటే చాలు. మళ్ళీ ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటానులే, నువ్వు ఆవేశపడకు. అమ్మా పున్నమి, జరిగింది నువ్వు కూడా మర్చిపో. శృతిని చెల్లెల్లా అనుకుంటున్నావు కదా, అలాగే క్షమించి వదిలే. సరే అత్తయ్య. ఇలాంటివన్నీ బాగానే చెప్తారు గాని ఒక అత్తగారులా పొన్నంకి దక్కవలసిన గౌరవం గురించి ఆలోచిస్తున్నారా? ఏ గౌరవం? పున్నం ఇంటికొచ్చి ఎన్ని రోజులవుతుంది? వాళ్ళిద్దరి పెళ్లి ఎలా జరిగిందో మనకు తెలియదు. కనీసం నల్లపూసల ఫంక్షన్ అయినా చెయ్యాలి కదా. ఏం మాట్లాడుతున్నావు భాగ్యం? అత్తయ్య గారు పున్నమిని కోడలిగా కాదు కదా, కనీసం ఈ ఇంట్లో మనిషిగా కూడా చూడటం లేదు. అలాంటప్పుడు ఈ నల్లపూసల కార్యక్రమం గురించి చెబితే అమ్మో ఇంకేమైనా ఉందా? నా వల్ల కాదు. ఏమత్తయ్యా ఏంటో, ఇద్దరు కోడళ్ళు వచ్చాక కూడా ఇంకా వాళ్ళ అత్తయ్య గారికి భయపడుతూ ఉంటారు. అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదక్కా. అమ్మమ్మ కనీసం నాతో మాట్లాడితే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ఆ అదృష్టం కూడా లేదు. బాధపడకు పున్నమి, నీకు నల్లపూసలు కావాలంతే కదా. రేపే నేను గోల్డ్ని తీసుకొచ్చి నీ మెడలో వేస్తాను. ఏంటి వేసేది? గుర్రం మెడలో గంటలా? తాళి కట్టి ఇంటికి తీసుకురాగానే సరిపోదు, భర్తగా కొన్ని బాధ్యతలు కూడా తీసుకోవాలి. ఏ ఇంట్లోనైనా కొత్త కోడలికి నల్లపూసల కార్యక్రమాన్ని ఒక పండగలా చేస్తారు. కానీ మీరేంటో, మీ విధానాలేంటో నాకైతే అర్థం కావట్లా. అది కాదు వదినా, మనం ఏం చేసినా నానమ్మకి ఇష్టం లేకపోతే పెద్ద గొడవ అయిపోతుంది. ఆ గొడవ వల్ల పున్నమే బాధపడుతుంది. అయినా చెయ్యని తప్పుకి పడుతున్న మాటలు సరిపోనట్టు ఫంక్షన్ పెట్టి మరీ తిట్టించడం ఎందుకని, అందుకే నాకు కూడా ఈ ఫంక్షన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఎవరు వద్దని అడ్డుపడినా ఈ ఫంక్షన్ జరిపించే పూజ మాత్రం నాదే. అక్కా, వాళ్ళ మాటల్లో కూడా నిజం ఉంది కదక్కా. నిజమేం కాదు, భయం. ఆ భయానికి ఎలాంటి ఉపాయం వేయాలో, ఎలాంటి అడ్డుకట్ట కట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు ధైర్యంగా ఉండు. మల్లిక, నేను చెప్పింది మొత్తం గుర్తుంది కదా? నీ మాటలతో ఎలాగైనా సరే మా అమ్మమ్మను ఒప్పిస్తే చాలు, నల్లపూసల ఫంక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా? నీ తోటి కోడల కోసం నువ్వు వింతలా ఆలోచిస్తున్నావంటే నువ్వు చాలా మంచిదానివి. నాకన్నా మా పున్నమి చాలా మంచిది. అలాంటి అమ్మాయికి ఇంట్లో కోడల స్థానం ఇవ్వకపోయినా ఒక కోడలుగా దక్కాల్సిన గౌరవ మర్యాదలు మిస్ అవ్వకూడదనే నా తాపత్రయం. చూడు మల్లిక, నేను ముందు వెళ్తాను, నువ్వు తర్వాత రా. అలాగే. ఓకేనా?
పున్నమి ఏం చేస్తున్నావు? ప్లేట్లో శుభ్రం చేస్తున్నానక్క. అత్తయ్య గారు ఎక్కడున్నారు? వంటగదిలో ఉన్నారు. ఓహో, హాయ్ భాగ్యం. హాయ్ మల్లిక, రావే. ఎన్ని రోజులైందే నిన్ను చూసి? ఈ అమ్మాయేనా మీ ఇంటి కొత్త కోడలు? అవును, పేరు పున్నమి. పున్నమి, తను మల్లిక, మన పక్కింట్లోనే ఉంటారు. నాకు మంచి ఫ్రెండ్. నమస్కారం అండి. ఏమ్మా మల్లిక, బాగున్నావా? బాగున్నానాంటీ. ఏంటిలా వచ్చావు? మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, మీ అందరిని పిలుద్దామని వచ్చాను. మొన్నే కదా మీ మరిది గారి పెళ్ళయింది, మళ్ళీ ఫంక్షన్ ఏంటి? పెళ్లి తర్వాత నల్లపూసల కార్యక్రమం ఉంటుంది కదా, అది చేస్తున్నామాంటీ. అత్తయ్య గారు విన్నారా? కొత్తగా పెళ్ళైన జంటకి నల్ల పూసల ఫంక్షన్ అంట. నువ్వు ఊరుకో. అవునాంటీ, మీ కొత్త కోడలు కూడా ఇలాంటి ఫంక్షన్ చెయ్యరా? మల్లిక, పిలుపులకొచ్చావు, బొట్టు పెట్టి పిలిచి వెళ్ళిపో. అంతకు మించి మా విషయాల్లో తల దూర్చొద్దు. సారీ అమ్మమ్మ గారు, నేను ఈ ప్రశ్న అడగడానికి ఒక కారణం ఉంది. ఏంటది? మా తోటి కోడలికి నల్లపూసల ఫంక్షన్ చేయడం మా అత్తగారికి వాళ్ళత్తగారికి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇంట్లో వాళ్ళంతా వద్దనుకున్నారు. కానీ కొత్త కోడలు వచ్చిన తర్వాత నలుగురు ముత్తైదులను పిలిచి నల్లపూసలు వేయకపోతే అదిష్టమని మా బంధువుల్లో ఒక ఆవిడ చెప్పింది. అయినా సరే మా అత్తగారు వాళ్ళత్తగారు అస్సలు వినలేదు. ఈ అరిష్టం, ఆ దరిద్రమంతా ఇంటి ఆడపడుచుకు తగిలింది. ఆడపడుచు అంటే మీ ఆయన మేనత్తా? అవును భాగ్యం. పున్నమి, మన ఇంట్లో కళావతి పిన్ని ఉన్నట్టే వాళ్ళకు కూడా ఒక మేనత్తుంది. భాగ్యం, నువ్వు మరీ అంత వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. మల్లిక, మీ మేనత్కి ఏం అరిష్టం జరిగింది? ఇంట్లో నడుస్తూ నడుస్తూ కాల్జారి పడిపోయింది. తలకు దెబ్బ తగిలి కోమాలోకి పోయింది. బ్రతుకుతుందా చస్తుందా అని డాక్టర్లే చెప్పలేకపోతున్నారు. ఏంటి, ఇదంతా నల్లపూసల కార్యక్రమం చేయకపోవడం వల్ల జరుగుతుందా? నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మా మరిది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి జాతకంలో దోషం వల్లే కీడు జరిగి మేనత్త కోమలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఆయన వ్యాపారం మొత్తం నాశనమైంది. పిల్లలకి ఉద్యోగాలు కూడా పోయాయి. ఆ దెబ్బకి మా అత్తగారికి వాళ్ళత్తగారికి భయం పట్టుకొని నల్లపూసల ఫంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చెయ్యకపోతే ఇంట్లో ఇంకో ప్రాణం పోతుందని అందరూ చెబుతున్నారు. అందుకే హడావిడిగా ఫంక్షన్ చేస్తున్నారు. ఆంటీ, మీరంతా తప్పకుండా రావాలి. నువ్వు కూడా తప్పకుండా రావాలి. మల్లిక, ఈ దోషం కీడు మీ ఇంట్లోనేనా, లేకపోతే అందరి ఇంట్లోనూ ఇలాగే జరుగుతుందా? శాస్త్రం సాంప్రదాయం మనిషికొకటి ఉండదు, అందరికీ ఒకటే. ఇదంతా మీ భాగ్యమక్క నీ నల్లపూసల ఫంక్షన్ కోసం చేస్తుంది. అలాంటి అక్కొండడం నీ అదృష్టం. వస్తాను, వెళ్ళొస్తాను భాగ్యం. ఈ మల్లికేంటో పిలుపులకనొచ్చి అందరినీ భయపెట్టింది. చాలే ఆపండి. దారిని పోయే దానం మేదో అన్నదని మనం ఆలోచించడం, కోడలు కాని దానికోసం నల్లపూసల ఫంక్షన్ జరిపించడం కల్లో కూడా జరగదు. నీకే
నువ్వెన్నైనా చెప్తావు. ఆ మల్లిక చెప్పినట్టు కీడేదైనా జరిగితే పోయేది నేనే. అంటే ఏంటే కళావతి, దాని నల్లపూసల కార్యక్రమం జరిపించమంటావా? అవును, జరిపించాలి. కోడలి కాని కోడలి కోసం కూతురు ఆరోగ్యం బలిస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను? ఆల్రెడీ ఈ మహాతల్లి వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. టీవీగా మెట్లు దిగుతూ వచ్చే నువ్వు తప్పీమని జారిపడ్డావు. కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనపడుతున్నా నువ్వు ఈ కార్యక్రమం జరిపించను అంటే ఎలా? ఒకవేళ నువ్వు జరిపించకపోయినా నేనే దగ్గరుండి జరిపిస్తాను. అత్తయ్యగారు, మీకిష్టం లేదని తెలుసు. పున్నమి కోసం కాకపోయినా కళావతి ఆరోగ్యం కోసమైనా మీరు నిర్ణయం మార్చుకుంటే. అవునమ్మమ్మగారు, ఇల్లంతా సందడిగా తిరిగే కళావతి పిన్ని గారు కోమలకి వెళ్ళిపోతే అసహ్యంగా ఉంటుంది కదా. మీరే ఆలోచించండి. ఒప్పుకో అమ్మా, నా కోసమైనా ఒప్పుకో. సరే, ఏదో ఒకటి తగలాడండి. భాగ్యం, ఆ ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకో. పున్నమి, నేను చెప్పానా, ఈ భాగ్యం మాట ఇచ్చిందంటే చేసి తీరుతుంది. ఏంటి కళావతి ఆ ఆవేశం? నా మీద కూడా ఎప్పుడు ఈ రేంజ్లో ఫైర్ అవ్వలేదు. అలాంటిది మీ అమ్మ మాటకి ఎదురు చెప్పడం చూసి షాక్ అయిపోయాను. ఎదురు చెప్పడం కాదు, నా ప్రాణాల్ని మన ఫ్యామిలీని కాపాడే ప్రయత్నం చేశాను. ఆ మల్లిక చెప్పింది మీరు కూడా విన్నారు కదా. నిజమే, కానీ నువ్వు దగ్గరుండి జరిపిస్తా అన్నావు చూడు, ఆ మాటే కొంచెం తేడాగా ఉంది. తేడా ఏంటి తేడా? అలా చెప్పకపోతే మా అమ్మ ఒప్పుకునేలా లేదు. అమ్మమ్మ ఒప్పుకోవడం కాదు, నిన్ను తప్పటడుగులు వేయించింది. ఎవరు? ఇంకెవరు? ఆ భాగ్యం మల్లిక. ఏంటి నువ్వు చెప్పేది? హ, ఆ భాగ్యం మల్లిక ఫ్రెండ్స్ అన్న విషయం నీకు తెలీదా అమ్మా? ఇద్దరూ కలిసి పున్నమికి నల్లపూసల ఫంక్షన్ చేయాలని ఇంత ప్లాన్ చేశారు. అవునా? ఉండు, ఆ భాగ్యం సంగతి చెప్తాను. ఎక్కడికమ్మా? దాని జుట్టు పట్టుకొని మీ అమ్మమ్మ ముందుకు లాక్కొచ్చి దాని నోటితోనే నిజం చెప్పిస్తాను. ఇంకేంటి కక్కేది? ఆల్రెడీ అమ్మమ్మ ఫంక్షన్కి ఓకే చెప్పింది. ఇంట్లో వాళ్ళంతా ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి నువ్వు అమ్మమ్మతో ఏం మాట్లాడినా కూడా నిన్ను తిట్టకుండా ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఇంత తెలిసిన దానివి అప్పుడే అడ్డుపడవచ్చు కదా. అపర భద్రకాళ్ళ నువ్వు రెచ్చిపోతుంటే నిన్ను ఆపడం అడ్డుపట్టడం ఎవరి వల్ల కాదు. పాపం శృతి ఏం చేస్తుంది? దాని మొహన్న మధ్య కొట్టుకొని పున్నమి అందరి ముందు నన్ను ఫూలు చేసింది. నల్లపూసల ఫంక్షన్ గురించి అడిగితే అమ్మమ్మ వద్దంటుంది కాబట్టి నీతోనే ఒప్పుకునేటట్టు చేసింది. అంటే తోడి కోడళ్ళిద్దరూ కలిసి మనతోనే ఆటలాడుతున్నారా? పిల్లి తింగరదైతే ఎలిక కూడా తోకెత్తి మరీ క్యాట్ వాక్ చేస్తుంది. ఏ, అసలే చిరాగ్గా ఉన్నాను. ఇలాంటి టైంలో దిక్కుమాలిన సామెతలు చెప్పకండి. ఆ మల్లిక అంత డీటెయిల్గా హారర్ కథ చెప్పిన తర్వాత భయపడకుండా ఎలా ఉంటాను? భయపడ్డాను, అలాగే ఆవేశపడ్డాను. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నీ నిర్ణయం మార్చుకోలేవు, ఆ ఫంక్షన్ని ఆపలేవు. ఆ తర్వాత ఏం చేయాలో అది ఆలోచించండి. ఆలోచించడానికి ఏముంది? ఫంక్షన్ మొదలైనప్పటి నుండి అడుగడుగున ఆ పున్నమికి అవమానం జరిగేలా చేస్తే చెల్లి కోసం తప్పించిపోతున్న భాగ్యానికి, నల్లపూసల కోసం మురిసిపోతున్న ఆ పున్నమికి ఒకేసారి గుణపాఠం చెప్పినట్టవుతుంది. అన్నయ్య, ఈ డ్రెస్లో నిన్ను చూస్తుంటే నీ పెళ్లి చూడలేదన్న ఫీలింగే పోతుంది. నేనైతే ఇలాంటి ఫంక్షన్ ఇంట్లో జరుగుతుందని
అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులోనూ అత్తయ్య చేస్తారని చెప్పడం హైలైట్. నేను కూడా నమ్మలేకపోతున్నానురా. భాగ్యం అడిగినప్పుడు నేను కుదరదనే చెప్పాను. ఆ మల్లిక వచ్చి భయపెట్టింది కాబట్టి ఇది జరుగుతోంది. లేదంటే అత్తయ్య గారు ఒప్పుకునేవారే కాదు.